వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఆవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ ఆయన సతీమణి విజయలక్ష్మితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి తరపున ముఖ్య నేతలు సైతం పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి ముందుగా మండల పరిధిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని బుద్ధప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని, అటువంటి కీలక సమయంలో కూటమి ప్రభుత్వంలో అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అంధకార బంధనంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నింపేందుకు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. రాష్ట్రంలోని స్వేచ్ఛను కోల్పోయిన ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించడం కూటమి ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజానికానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి అందరూ కూడా నేను శిరస్సు నమస్కరిస్తున్నాను. ఎండ వేడిమి కూడా ఎక్కువగా ఉంది. అంటే మిమ్మల్ని ఎక్కువసేపు ఎండలో నిలబడతాం కూడా అంత బాలేం కాదు. ఈరోజు మన మధ్యకి మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ బాలశౌరి గారు వచ్చారు. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొనకల నారాయణరావు గారు వచ్చారు. ఈరోజు నిజంగా ఎంతమంది ప్రేమాభిమానాలు పొందటం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ 3 పార్టీల కూటమి తరఫున పోటీ చేస్తున్నప్పుడు 3 పార్టీలు కూడా కలిసి వచ్చినందుకు 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఎన్నికలు మున్నెన్నడూ జరగని ఎన్నికలు లాంటివి. ఈ ఎన్నికల్ని నిజంగా ఇవాళ ఒక అరాచక పాలనను అంతమొందించడానికి ఈ రోజున మనకు వజ్రాయుధం అనే ఓటు హక్కు మనకు లభించింది. ఈ ఓటు ద్వారా ఇవాళ అలా ఈ రాష్ట్రంలో ఇవాళ చీకటమైన ఈ రాష్ట్రంలో వెలుగులు నింపడానికి మీ ఓటు ఉపయోగపడాలని చెప్పి మాత్రం మీ అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.